వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య సేవలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పీజీ సీనియర్ వైద్య విద్యార్థులతో మాట్లాడి వైద్య సేవల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైద్య సేవలు అందించే విధానం, పరిశుభ్రత నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్లు తన పరిశీలనలో గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. అయితే అక్కడక్కడ కొన్ని లోపాలు గుర్తించామని అన్నారు. ఇన్ పేషెంట్లకు సహాయకులుగా వచ్చే వారి కోసం ఖాళీగా ఉన్న గదులను కేటాయించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను 2 వారాల్లో పూర్తి చేయాలని సూచించారు. వైద్య పరీక్షలు, ఎక్స్రే సేవల నిర్వహణపై కూడా కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం పద్మ, తహసీల్దార్ డి దుర్గా ప్రసాద్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల కార్డులకు సంబంధించిన ఫ్రీ జాబ్ నంబర్ని ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత జనరేట్ వయా ఆధార్ పొందడానికి ఇది అత్యంత అవసరం. మీరు అందరూ ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటలైజేషన్ డాక్యుమెంట్ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎక్స్రే డెవలపర్ కూడా ఆన్ కాల్ ఆన్ ఎక్కడో కూర్చొని రిమోట్ తీసుకొస్తారు. వాళ్ళిచ్చే పంచాయతీ అంటే దాంతోపాటు సిబిపి అన్నమాట. ఈఎస్ఆర్ నేను ఇక్కడికి వచ్చి మీరు బ్లడ్ ఇచ్చాను 1 అవర్. మీరు ఎంతసేపట్లో నా చేతిలో రిజల్ట్ పెడతారు లేదా డాక్టర్ పంపిస్తారా? ఏం చేస్తారు? పేషెంట్కి ఇస్తాను. పేషెంట్ డాక్టర్ గ్రూప్లో పెట్టారు. మీ బెడ్లో పడుకోబట్టి ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఆ పేషెంట్ నెలకు వచ్చి 300-350 అవుతుంది. ఫస్ట్ టైం ఓకే 60-70% నార్మల్. ఈ రిపోర్ట్ మీరు ఆ పేషెంట్కి ఇస్తారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొవ్వూరు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్న డాక్టర్స్ అందరితో, తర్వాత పీజీ అండ్ సీనియర్ రెసిడెంట్ స్టూడెంట్స్తో, అదేవిధంగా పేషెంట్స్ అండ్ కొంతమంది చిన్నపిల్లలు, నిన్న మొన్న డెలివరీ అయిన ఫ్యామిలీస్, అదేవిధంగా మదర్స్ అండ్ కిడ్స్ చూడడం జరిగింది. మేజర్గా అయితే హాస్పిటల్ శానిటేషన్ ఇదంతా కూడా పరిశుభ్రంగానే ఉంది. కొన్ని గ్యాప్స్ కనిపించి రూమ్స్ అన్నీ కంప్లీట్ చేయమని చెప్పాము. పేషెంట్ అటెండెంట్స్ అందరికీ కూడా మనం రూమ్స్ ఇవ్వడానికి ఒక 1 or 2 వీక్స్లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. అది మనకు ఒకటి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సర్వీసెస్, ఎక్స్రేస్ ఇవన్నీ కూడా బాగానే తీస్తున్నారు. కాకపోతే కొన్ని కేసెస్లో ఎక్స్రేలు అవసరం లేకపోయినా పేషెంట్స్లో ఎక్స్రే తీస్తేనే మాకు ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారు. ఎక్స్రే అనేది రేడియేషన్ ఎక్స్పోజర్ ఓన్లీ క్రిటికల్ కేసెస్లో తప్పిస్తే ప్రతి కేసులోనే ఎక్స్రే పేషెంట్ తీయాల్సిన అవసరం ఉండదు. అది ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ టీబీ టెస్టులు కూడా చేస్తున్నారు.
సో ఎనీ న్యూ టీబీ కేసెస్ డిటెక్షన్ కానీ టీబీ ఉందని డౌట్స్ ఏమైనా ఉన్న కేసెస్ కూడా ఇక్కడ టీబీ టెస్ట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అదర్ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తున్నారు. రిజల్ట్స్ కూడా ఒక రోజులో ఇస్తున్నామని చెప్తున్నారు.